మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు. సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విక్టరీ వెంకటేష్ గెస్ట్ అపియరెన్స్ ఇస్తుండగా క్యాథరిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ మూవీని చిరంజీవి కూతురు సుష్మిత కొరిదల, నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. భీమ్ సిస్టీలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తన 158వ సినిమాపై ఫోకస్ పెట్టారు మెగాస్టార్. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బాబీతో మళ్లీ మూవీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లో రక్తంతో తడిసిన గొడ్డలి, రక్తం చెందిన బ్యాక్డ్రాప్ తో చూపించారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్రలో కనిపిస్తారనే టాక్ ఉంది. అయితే కథలో మార్పులు చేస్తూ సినిమాను కొత్త కాన్సెప్ట్ తో రూపొందిస్తున్నారని సమాచారం. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా స్టార్ బ్యూటీని రంగంలోకి దింపేందుకు బాబీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో చిరుకి జోడీగా పలువురు హీరోయిన్ల పేరు వినపడగా ఇప్పుడు ఏకంగా ప్రపంచ సుందరి పేరు తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో చిరంజీవికి జంటగా ఐశ్వర్య రాయ్ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో కోడైకొస్తోంది. ఆమె హీరోయిన్ గా నటిస్తారా లేక అతిథి పాత్రలో కనిపిస్తారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. ఇవే డబుల్ బోనాజా అనుకుంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక పవర్ఫుల్ క్యామియో రోల్ చేయనున్నట్లు సమాచారం. మోహన్ లాల్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఒకే ఫ్రేమ్ టాప్ స్టార్ హీరోలను చూడడం అభిమానులకు పెద్ద పండుగగా అనిపిస్తుందని అంటున్నారు. ఈ మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు సినీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమా అటు మాస్ తో పాటు ఎమోషనల్ జర్నీ లాగా ఉంటుందని భావిస్తున్నారు. చిరంజీవిని ఇప్పటి వరకు చూడని కొత్త షేడ్ లో కనిపిస్తారని కూడా చెప్తున్నారు. మొత్తానికి ఈ విషయాలని నిజమైతే చిరంజీవి కెరీర్ లో ఈ చిత్రం మరో మైలురాయిగా ఖచ్చితంగా నిలుస్తుందని మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి బాబీ తెరపై ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి.